కొమ్మూరి గోల్డ్ బయర్స్ తాకట్లో ఉన్న బంగారం విడిపించి ఆ రోజు మార్కెట్ రేటు కట్టి మిగిలిన డబ్బు మీకే ఇస్తారు. కాంటాక్ట్ నంబర్ 9247538993. కవిత్వం దగ్గర ఒంటరీకరణ అంటారు ఏమిటి? ఎందుకు? అదేదో ప్రపంచీకరణ, ఇలా ఒంటరీకరణ ఎందుకు? అది నేను కాయిన్ చేసిన వర్డ్ సార్. అది అంటే మనం ఎప్పుడు కానీ ఒకటి కవిత్వం రాస్తున్నప్పుడు కానీ సాహిత్యాన్ని సృజిస్తున్నప్పుడు కానీ ఎవరూ పుట్టించకపోతే పదాలు ఎలా పుడతాయని పింగళి గారు ఆ టైంలోనే, అది మాయాబజార్ సినిమాలో ఆ టైంలోనే చెప్పినట్టుగా. సో అందుకని పదాలన్నీ కూడా పుట్టినాయి కదా సార్, కొత్త కొత్తవి పుడుతూ ఉంటాయి ఆ కాలక్రమాన్ని అనుసరించి. ఇప్పుడు కోవిడ్ వచ్చిన సందర్భంలో ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్డ్ లెర్నర్స్ డిక్షనరీలో 300 కొత్త పదాలు జాయిన్ అయ్యాయి. ఆ 300 కొత్త పదాలన్నీ కోవిడ్కి సంబంధించినవి. ఇండియాకు సంబంధించిన వాడు ఇండియన్ ఎట్లాగో, కోవిడ్తో అఫెక్ట్ అయిన వాడు కోవిడియన్. ఇలాంటి పదాలు, కొత్త పదాలు అంటే వస్తాయి, అట్లా వస్తాయి. అట్లాగే అవసరాన్ని బట్టి, ఆ పరిస్థితిని బట్టి, సందర్భాన్ని బట్టి వస్తాయి. కనుక నాకు కూడా ఏంటంటే ఒంటరితనం అనేది ఒకటి. నేను బాగా ఇష్టపడేది ఏంటంటే, నేను ఒంటరిగా ఉన్నాను. నాకు ఎప్పుడు పెద్దగా ఫ్రెండ్స్ లేరు, పెద్దగా ఏవి నాకు వేరే ఏ పరమైన అలవాట్లు లేవు కనుక నేను ఒంటరిగా ఉండడమే నాకు ఇష్టం. ఆ ఒంటరీకరణను ఇష్టపడడం వల్లే మీరు పెళ్లి చేసుకోలేదా? ఇక దానికి వేరే కారణాలు, చాలా కారణాలు. అంటే అది కూడా ఒక కారణం. అంటే నేను ఐ యూజ్ టు బీ ఇన్ మై ఓన్ వరల్డ్. నాదైన ప్రపంచంలో నేను ఉండాలంటే ఖచ్చితంగా నేను నేను ఇష్టం వచ్చినప్పుడు చదువుకోగలగాలి, నేను ఇష్టం వచ్చినప్పుడు నేను సినిమా చూడగలగాలి, నేను ఇష్టమైనప్పుడు నాకు అనుకూలంగా నాకు ఉండాలి అన్నప్పుడు నా జీవితం నా చేతుల్లో ఉండాలన్నప్పుడు కొన్ని త్యాగాలు చేయాలి. సరే, దానికి కుటుంబపరమైన కారణాలు కూడా కొంతవరకు కారణమయ్యాయి. నేను కూడా చూజ్ చేసుకున్నాను. అంటే ఐ యూజ్ టు బీ లైక్ దిస్, నాకు ఇదే కరెక్ట్ అనిపించింది, అట్లా ఉన్నాను. సో అయితే ఏంటంటే ఈ టైంలో నేను కవిత్వం ఎందుకంటే నాకు దట్ ఈస్ ద ఓన్లీ వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ మై సెల్ఫ్. నాలోని అంతర్గత సంఘర్షణ, నాలోని నన్ను ఆవిష్కరించుకోవడానికి నాకు అక్షరం ఒకటే మార్గం. ఆ అక్షరము కవిత్వం ద్వారా మాత్రమే ఎఫెక్టివ్గా చెప్తానని నాకు అర్థమైంది. ఎందుకంటే కవిత్వంలో సబ్జెక్టివిటీ ఉంటుంది చాలా వరకు, అండ్ యూనివర్సాలిటీ. సబ్జెక్టివ్ పర్స్పెక్టివ్లోంచి యూనివర్సాలిటీని చెప్పగలిగే అవకాశం కవిత్వంలో ఉంటుంది. అదే కథల్లో అంటే పాత్రల ద్వారా చెప్పొచ్చు. రాముడు, రావణుడు, సీత, ఈ క్యారెక్టర్స్ ద్వారా సామాజిక విలువలని, సార్వత్రిక సత్యాలని, సార్వజనీన అంశాలని చెప్పొచ్చు. కానీ నాకు దానికంటే కవిత్వంలోనే నాకు ఎందుకో బాగా కుదిరింది నాకు. అందుకని కవిత్వం రాయడం మొదటి నుంచి, చిన్నప్పటి నుంచి కవిత్వం రాయడం ఉంది. సో నేను మా కాలేజ్ మ్యాగజైన్కి కూడా 3 సార్లు నేనే ఎడిటర్గా చేశాను. బహదూర్ అని, నేను లాల్ బహదూర్ కాలేజ్ వరంగల్లో చదివాను. సో అప్పుడు 3 సంవత్సరాలు, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ డిగ్రీలో 3 సంవత్సరాల పాటు నేనే సెలెక్ట్ అయ్యాను ఎడిటర్గా. అట్లా రాయడం జరిగింది. ఆ తర్వాత కూడా కంటిన్యూ అయింది అన్నమాట. ఇప్పటికీ కవిత్వం రాస్తూనే ఉంటాను. దాంట్లో ఒంటరీకరణ అనేది కూడా ఒకటి. 1986లో రాసిన కవిత శీర్షిక అది. ఆ శీర్షికనే ఆ పుస్తకానికి, ఆ సంకలనానికి నేను ఒంటరీకరణ అని పెట్టాను. ఇప్పటికే చాలా చర్చ చేశాం మనం. ఇప్పుడు మీరు కొత్త బాధ్యతలో ఉన్నారు. తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్గా. విద్యార్థులకు కోటి ఆశలు ఉంటాయి. అవును, చాలా కష్టం. పేదరికంలో ఉన్నవాళ్ళు, విపరీతమైన సంఘర్షణతో, ఎన్నెన్నో ఆశలతో వస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీ ముందున్న సవాల్ ఏమిటి? ఫస్ట్ నోటిఫికేషన్స్ని బట్టి ఉంటుంది. ఇదంతా ఉద్యోగ అవకాశాలను బట్టి మనము దీన్ని మొత్తం డిజైన్ చేయడం ఉంటుంది. సో ఎట్లా అంటే మనకు 2-3 రిక్రూటింగ్ వ్యవస్థలు ఉన్నాయి. ఆ రిక్రూటింగ్ వ్యవస్థలో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే యూపీఎస్సి. అంటే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన రిక్రూట్మెంట్ యంత్రాంగం అంతా ఒకటి. యూపీఎస్సి, స్టాఫ్ సెలక్షన్ కమిషను, బ్యాంకింగ్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ఉంది. తర్వాత అట్లాగే ఇతర కేవీఎస్ అంటే కేంద్రీయ విద్యాలయ సంఘటనకు సంబంధించి ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన రిక్రూట్మెంట్స్ అవి ఉన్నాయి. సో వీటిని, ఆ నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు గమనిస్తూ మన యువతని దానికి అనుకూలంగా మోల్డ్ చేయడానికి కావాల్సిన ఫ్యాకల్టీని ఉపయోగిస్తూ వారికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని ఫేస్ చేయగలిగే విధంగా వాళ్ళని సన్నద్ధం చేయడం ఒకటి. రెండవది ఏంటంటే స్టేట్కి సంబంధించిన ఎగ్జామ్స్ ఉన్నాయి, అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్. దాంట్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకు వచ్చేది గ్రూప్స్ ఎగ్జామ్స్. గ్రూప్ 1, 2, 3, 4 ఇవి ఉన్నాయి. ఇంకొక వైపున పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఉంది. పోలీసులు ఎస్ఐలు ఉంటారు, కానిస్టేబుల్ ఉంటారు, ఇదంతా ఒకటి ఉంది. మూడవది ఏంటంటే వీటితో పాటు మనకు ఎడ్యుకేషనల్ టీచర్స్ రిక్రూట్మెంట్ ఒకటి ఉంది. దాంట్లో డిఎస్సి ఉంది, అలాగే సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. సో ఇదొకటి ఉంది. సో వీటన్నిటినీ ఆయా నోటిఫికేషన్లను అనుసరించి మనం దానికి తగిన షెడ్యూల్ని తయారు చేసి వాళ్ళ ఉండే ఆ టైం పీరియడ్ని బట్టి 30 డేస్గా, 60 డేస్గా, 120 డేస్గా, లేదా మొత్తం టోటల్ ఒక 1 ఇయర్ పాట ఎలా ఇవ్వాలనే దాన్ని బట్టి డిజైన్ చేసుకొని
చేయడం అనేది, దానికి సిలబస్ని ఒక ఒక కరికులం లాంటిది డెవలప్ చేసి దాని ప్రకారం చేయడం అనేది ఒక మంచి అంశం. అంటే గతంలో కూడా చేస్తున్నారు బీసీ స్టడీ సర్కిల్ ద్వారా, గతంలో కూడా ఈ ప్రాక్టీస్ నడుస్తుంది. దాన్ని నేను మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాను. మోర్ ప్రాక్టికల్ అండ్ మోర్ రిజల్ట్ ఓరియంటెడ్గా చేయాలనే ఒక వ్యూహాత్మక దానికి కూడా నేను ఒక స్ట్రాటజీ తయారు చేసుకుంటున్నాను. ఆ స్ట్రాటజీని అనుసరించి చేరడం. దానికోసం ఏంటంటే మెయిన్గా యూత్ని ఎడ్యుకేట్ చేయడం ఫస్ట్. అంటే ఈ అవేర్నెస్, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఒకటి ఉంది అనే విషయమే చాలామందికి తెలియట్లేదు. ఇన్నేళ్ల తర్వాత కూడా, ఇంత డిజిటల్ రివల్యూషన్ వచ్చినాక కూడా ఇంకా తెలియట్లేదు. సో దానికి సంబంధించిన విధి విధానాలు, అర్హత అనర్హతలు, సో వీటికి సంబంధించిన చేయడానికి నేను సాధ్యమైనంత వరకు ఈ సోషల్ మీడియాని వాడుకోవాలనే ఆలోచనతో ఉన్నాను. సోషల్ మీడియా ఇన్ ఏ పాజిటివ్ మోడ్ టు ప్రాపగేట్ ద న్యూస్ అండ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే దీనికి సంబంధించిన కంటెంట్ని ఇవ్వడం. మన దగ్గరికి వస్తేనే కాదు, మన దగ్గరికి రాకున్నా ఎక్కడో ఊళ్ళల్లో ఉండేవారైనా కూడా వారికి చేరుకోగలగాలి. ఇక్కడ ఎంతమందికి ఇవ్వగలుగుతాము? 12 సెంటర్స్ ఉన్నాయి మొత్తం తెలంగాణ స్టేట్ మొత్తం మీద. ఈ బీసీ స్టడీ సర్కిల్స్ 12-13 సెంటర్స్ ఉన్నాయి. ఈ 13 సెంటర్స్ ద్వారా ఒక్కొక్క సెంటర్లో 100 మంది అనుకున్నా, ఒక 13 సెంటర్స్ అంటే 1300 మందికి మాత్రము లేదా 1500 మందికి మాత్రమే మనం చేయగలుగుతాం ఒక స్ట్రెచ్, ఒక స్ట్రీమ్ తీసుకుంటే. అలాంటిది మరి బయట చాలామంది, దాదాపు మొన్న గ్రూప్ 1 రాసిన వాళ్ళే ప్రిలిమ్స్ అటెండ్ అయిన వాళ్ళని తీసుకుంటే దాదాపు 10 లక్షల మంది పైన, 12 లక్షల మంది వరకు ఉన్నారు. సో ఇంతమంది రీచ్ అవ్వడానికి నాకున్న ప్లాట్ఫామ్ ఏంటంటే సోషల్ మీడియా. ఆ సోషల్ మీడియా కోసం ఏం చేస్తున్నా అంటే రీల్స్ కానీ, అంటే చిన్న చిన్న బిట్స్ ద్వారా రీల్స్ చేయించడం కానీ, లేదా యూట్యూబ్ ఛానల్ని దాన్ని యాక్టివేట్ చేయడము, స్ట్రెంథెన్ చేయడము, వ్యాప్తి చేయడం ద్వారా కానీ, సో దీని ద్వారా నాలెడ్జ్ చేయడం. మూడవ స్ట్రాటజీ ఏంటంటే ఎవరైతే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉన్నారో, వీళ్ళు ఎట్లాగో ఫ్యాకల్టీ ఉంటారు, వాళ్ళు చెప్తారు. ఇండియన్ హిస్టరీ మెయిన్గా ఒకటి ఉంటుంది. అంటే దీనిలో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఒక ఫౌండేషన్ లాంటి కామన్ సబ్జెక్ట్స్ కొన్ని ఉన్నాయి సార్. సో వాటిలో హిస్టరీ ఒకటి, అది ఇండియన్ హిస్టరీ స్పెషల్. తర్వాత పాలిటీ, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, దాంట్లో ఉండే రాజ్యాంగము, అధికరణాలు, ప్రకరణాలు, వాటిని బట్టి ఉండే విషయాలు ఒకటి. తర్వాత జాగ్రఫీలో ఇండియన్ జాగ్రఫీ అనే కాకుండా జియోమార్ఫాలజీ వస్తుంది, క్లైమేటాలజీ వస్తుంది, ఓషనోగ్రఫీ వస్తుంది, అండ్ ఇండియన్ జాగ్రఫీ అండ్ తెలంగాణ జాగ్రఫీ. సో ఇలాంటి జాగ్రఫీకి సంబంధించిన అంశాలు. దానికి తోడు మన ఎకానమీ ఉంటుంది. ఎకానమీలో మొత్తం వరల్డ్ ఎకానమీ, గ్లోబల్ ఎకానమీ, అంటే స్మిత్ వాళ్ళందరూ చెప్పినవి, జేఎన్ మేనార్డ్ కీన్స్ చెప్పిన ఆ పర్స్పెక్టివ్ చెప్పడం ఒకటి. అంటే వరల్డ్లీ ఎకానమీని చెబుతూ ఇండియన్ ఎకానమీ మీద ఫోకస్ చేయడం, తర్వాత తెలంగాణ ఎకానమీ కంట్రిబ్యూషన్ కూడా చూడడం, ఇవన్నీ చూసుకోవాలి. దాంట్లో అగ్రేరియన్ ఎకానమీ ఉంది, అండ్ ఇండస్ట్రియల్ ఎకానమీ ఉంది, సర్వీస్ సెక్టర్ సంబంధించిన ఎకానమీ, దీంట్లోనే రూరల్ డెవలప్మెంట్, అర్బన్ డెవలప్మెంట్, దీంట్లోనే రూరల్ ఇండెటెడ్నెస్, గ్రామీణ రుణగ్రస్తత లాంటి అంశాలు, తర్వాత ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించిన విశేషాలు, ఇవన్నీ కూడా ఎకానమీలో మనకు వస్తాయి. ఇవన్నీ రూరల్ అన్ఎంప్లాయ్మెంట్ని అండ్ పావర్టీని అలివియేట్ చేయడానికి గవర్నమెంట్ తీసుకున్న ఇనిషియేటివ్స్, దానికి తగిన ఇన్స్టిట్యూషన్స్ కూడా. సరే, ఫర్ ఇన్స్టాన్స్ అది ఎన్నెన్నో ఇన్స్టిట్యూషన్ చాలా ఉన్నాయి, బ్యాంకింగ్ కానీ ఇవన్నీ చూస్తాం. ఇదొకటి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, వీటితో పాటు కరెంట్ అఫైర్స్ ఒకటి ఉంటుంది. కరెంట్ అఫైర్స్ నేషనల్, ఇంటర్నేషనల్, స్టేట్కి సంబంధించి. దీంట్లో పర్సన్స్, ప్లేసెస్ కూడా, న్యూస్ మేకర్స్, న్యూస్ ఈవెంట్స్, బర్నింగ్ టాపిక్స్, కరెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో. ఫర్ ఇన్స్టాన్స్ వెనిజులా ఇష్యూ ఉంది, లేదా మళ్ళీ డిగో గార్షియా అనేది మళ్ళీ ఇప్పుడు చర్చల్లోకి వచ్చింది. డిగో గార్షియా ఐలాండ్స్ అనేది ఇండియన్ ఓషియన్లో ఉన్న ప్రాంతాలు మళ్ళీ స్ట్రాటజిక్ లొకేషన్గా మళ్ళీ వచ్చాయి. సో ఇంటర్ స్టేట్ రిలేషన్స్, ఇంటర్ కాంటినెంటల్ రిలేషన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇవి ఏ విధంగా ప్రభావం చూపిస్తాయనేది మనకు తెలుసు. 1929లో ఆర్థిక మాంద్యం ప్రపంచాన్ని ఎంత అతలాకుతలం చేసిందో తెలుసు. 1914 to 18 మొదటి ప్రపంచ యుద్ధం ఎంత చేసిందో తెలుసు. 1939 to 45 మధ్య జరిగిన రెండో ప్రపంచ యుద్ధం ప్రపంచ ముఖ చిత్రాన్ని ఎలా మార్చిందో కూడా మనకు తెలుసు. సో వీటన్నిటి నేపథ్యంలో చేయడం అనేది ఒకటి కరెంట్ అఫైర్స్. తర్వాత న్యూమరికల్ అబిలిటీ, మెంటల్ అబిలిటీ, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అనేది ఈ యాప్టిట్యూడ్కి సంబంధించిన ప్రశ్నలు కూడా ఉంటాయి. సో వీటన్నిటిని సింప్లిఫైడ్గా రెగ్యులర్ ఫ్యాకల్టీ వాళ్ళు చెప్పినప్పటికీ వాటిని చిన్న చిన్న ప్యాకెట్స్ లాగా చేసి, దిస్ ఈజ్ ఎందుకంటే ఇప్పుడు స్పాన్ ఆఫ్ అటెన్షన్ వాజ్ టోటల్లీ ష్రింకెన్ టు 3 minutes సార్. ఇప్పుడు స్పాన్ ఆఫ్ అటెన్షన్ అంతా ఒకప్పుడు ఎట్లుండేదంటే, నేను సైకాలజీ, ఐఎమ్ స్టూడెంట్ ఆఫ్ సైకాలజీ, ఐ నో ప్రెట్టి వెల్. ఒక స్పాన్ ఆఫ్ అటెన్షన్ ఎంతవరకు ఉంటుందంటే 8-15 +or-5 ఉంటుంది సార్. 15 minutes +or-5 అంటే 8 minutes కానీ లేదా 15 to 20 minutes కానీ ఉంటుంది, ఆ కంటెంట్ని బట్టి, సబ్జెక్ట్ని బట్టి. సో ఇప్పుడు ఏమైందంటే స్పాన్ ఆఫ్ అటెన్షన్ అనేది
3 minutesకే తగ్గిపోయింది. 3 minutes అంటే తగ్గిపోయినప్పుడు 3 minutesలోనే మన విషయాన్ని ఇవ్వగలగాలి. సో అందుకే ఇప్పుడు ఈ మధ్య కాలంలో రీల్స్ అండ్ షార్ట్స్ హ్యావ్ గాట్ గ్రేటర్ రీచ్ దాన్ దట్ ఆఫ్ ది డీటెయిల్డ్ విజువల్ కంటెంట్. సో అందుకని ఈ నేపథ్యం దీనికి అనుకూలంగా మళ్ళీ ఎక్స్పర్ట్స్ చేత చేయించి వాటిని టెక్నికల్గా ఎడిటింగ్ చేయించి మళ్ళీ చేసేలాగా అది చేయాలనేది ఒక అంశం. సో వీటన్నిటి ద్వారా అంటే ఇంకా చాలా స్ట్రాటజీస్ ఉన్నాయి. సో వాటన్నిటి ద్వారా బీసీ స్టడీ సర్కిల్స్ అనే ఒక వ్యవస్థ ద్వారా ప్రభుత్వ ఆశయాలకు అనుకూలంగా ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి యువతని స్ట్రెంథెన్ చేయడం, స్కిల్ డెవలప్మెంట్ కూడా. ఇదొక్కటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే కాకుండా అదర్ స్కిల్స్లో కూడా వీలుంటే వాళ్ళకి ఏదో చిన్న వృత్తులు ఉన్నాయి. సో వాటిని కూడా ఐడెంటిఫై చేసి వీలుంటే స్కిల్ డెవలప్మెంట్ చేయడానికి కావాల్సిన ఒక ప్రాతిపదికని పునాదుల్ని ఏర్పాటు చేయడానికి కృషి చేద్దామని అనుకుంటున్నాను.